ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఒకటి కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు? ఎందుకంటే ఈడీ కావచ్చు లేదంటే ఏసీబీ కావచ్చు ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించి నోటీసులు అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏం జరగచ్చు ఏంటి ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ తాడూరి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏం జరగచ్చు సార్? ఇప్పుడు రాష్ట్రంలో ఓటే చర్చ నడుస్తోంది. కేటీఆర్కి నోటీసులు వచ్చాయి. ఈడీది కూడా రీసెంట్లీ ఇంతకు ముందే ఈడీ కూడా నోటీసులు సర్వ్ చేసింది. ఏసీబీ అయితే ఆల్రెడీ రైడ్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరగచ్చు సార్? సామాన్యులను అడిగినా చెప్తారు కదా ఏం జరగచ్చు. ఒకవేళ నిజంగా తప్పు చేస్తుంటే శిక్షకు అర్హులు, అది కోర్టులు చూసుకుంటాయి. కానీ ముందస్తు మాత్రం ఇన్వెస్టిగేషన్కి సహకరించడంలో అరెస్ట్ అయితే చేయాలి కదా. ఎందుకంటే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ది దెన్ డిఫాక్టో సీఎం, ది దెన్ మినిస్టర్, ఇంపార్టెంట్ విత్ పోర్ట్ఫోలియోస్. సో ఇవన్నీ జరిగినాయి. ప్రైమా ఫేసి ఉంది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. దాన్ని తప్పించుకోవడానికి మీడియా ముందేమో ఆయనే అడ్మిట్ చేసిన ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అది ఎవిడెన్స్గా తీసుకోవచ్చు. ఇప్పుడు హైకోర్టు కూడా పర్మిషన్ అంటే ఒక రకంగా అది డిస్మిస్ చేయడంటే మీ ఇన్వెస్టిగేషన్ మీరు మీ పద్ధతిలో చేసుకోండి అని చెప్పడమే. రెండోది ఏంటి, గవర్నర్ గారు కూడా అనుమతి ఇచ్చారు. గవర్నర్ గారు ఆషామాషికి ఇవ్వరు కదా, అంతా లీగల్ ఫ్రాటర్నిటీతో అడిగే ఇస్తారు. ప్రభుత్వం నిజంగా ప్రజాధనం దుర్వినియోగమైంది అనేది మనకు ఆయనే టీవీల ముందు చెప్తే మాకు తెలిసింది కదా. సో కాబట్టి ఇవన్నిటి కూడా అది ఏముందండి, అరెస్ట్ ఎంతమందిని అవుతలే. సామాన్యుడు ఇట్లా పోయి కోర్టుకు పోయి క్వాష్ పిటిషన్లు వేసి ఢిల్లీలోకి లాయర్లను తెచ్చుకొని పెట్టుకుంటురా, నోట్లోకి ఒక్కరు పెట్టుకుంటారు. అది ఈయన పెట్టుకున్నాడు. సరే హైకోర్టు తీర్పు ఇచ్చేసింది. ఇప్పుడు హైకోర్టులో ఈయన క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిందంటే అర్థం ఏంటి, నాట్ టు అరెస్ట్ అనే ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా లేవన్నట్టే. ఇప్పుడు ఇంకా ఆయన మీద ఎటువంటిది, ఇప్పుడు నిజంగా ఈ ప్రభుత్వం ఇది డబ్ల్యూడబ్ల్యూ గేమ్ కాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో అనుకుంటే మాత్రం ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిందే, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. ప్రజాధనం ముఖ్యంగా ఇది కేటీఆర్ సొమ్ము కాదు, లేకపోతే ఇంకెవరి సొమ్ము కాదు, వారి జేబులలో సొంత డబ్బులు కాదు, సొంత కంపెనీలు కాదు. సో ప్రజాధనం ప్రైవేట్ కంపెనీలకు పోయినాయి. సో దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఇంకా లేటెస్ట్ డెవలప్మెంట్, సేమ్ గ్రీన్ కో కంపెనీ వేరే పేరు మార్చుకొని టీఆర్ఎస్ పార్టీకి 41 కోట్లు నిధులు ఇచ్చినట్టుగా కూడా బయటకు అన్ని పార్టీలకు ఇచ్చింది కదా. ఎందుకు ఓన్లీ ఫోకస్ ఆన్ బీఆర్ఎస్? రొటీన్ కొన్నేళ్ల నుంచి ఉన్న కంపెనీలు, ఇప్పుడు మనకు టాటా ఉంటాయి, బిర్లా ఉంటుంది, లేకపోతే ఇప్పుడు మీరు అనొచ్చు రిలయన్స్ ఉంటుంది, అదాని ఉంటుంది, లేకపోతే కొన్ని ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి కదా. సో అటువంటి కంపెనీలు రొటీన్గా ఏదన్నా ఈ పొలిటికల్ పార్టీస్కి ఇస్తే అది తప్పులేదు ఎలక్టోరల్ బాండ్స్. కానీ ఈ మొన్ననే పుట్టిన కంపెనీ నిన్న ఓపెన్ అయింది, అప్పుడే రేస్ కోర్సులు లాంటి బిజినెస్లకి ఇదేమన్నా మంచి సోలార్ సిస్టమ్ అనే పేరుతో వచ్చి ఈ రేసులను స్పాన్సర్ చేయడము, మళ్ళీ ఆ స్పాన్సర్షిప్లో నాకు లాస్ అయిందని వెళ్ళిపోవడము, వాళ్ళ లాస్ను కవర్ చేయడానికి ప్రజాధనాన్ని ఇవ్వడము, ప్రభుత్వం ఈయనేదో సొమ్ము అయినట్టు, ఈయన సంపాదించినట్టు, ఈయన తాతలు సంపాదించిన సొమ్ము ఈయనని మినిస్టర్గా ఎంఏయుడి ప్రజలు చేసిరు, ఆయన మంత్రిగా ఆయన ప్రభుత్వంలోకి వారి డాడీ ముఖ్యమంత్రి అయినట్టు ప్రజలు చేసిరు. డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి నువ్వు ప్రజాధనం ప్రియారిటీ ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయం ప్రియారిటీ ఉంది, ఇక్కడ నిరుద్యోగం ప్రియారిటీ ఉంది, వైద్యం ప్రియారిటీ ఉంది, విద్య ప్రియారిటీ ఉంది. ఇదేమి విద్యనండి, రేస్ కోర్సులని ఇవని అవని. అది హైదరాబాద్ అండ్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి. బ్రాండియా ఏమి ఇమేజ్ అండి, నాన్ స్టాపబుల్ మ్యాన్షన్ హౌస్ బ్రాండీ అని వస్తుంటాయి చూడండి. అవి కమర్షియల్, వాళ్ళు ఏమైనా చేస్తే ఎంటర్టైన్మెంట్. కానీ ఒక కస్టోడియన్, ప్రజాధనానికి కస్టోడియన్, ప్రజల యొక్క సంక్షేమము, రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన సొమ్ము హెచ్ఎండిఏ సొమ్ము అంటున్నారు. హెచ్ఎండిఏ సొమ్ము అంటే ఎవరిది? తెలంగాణ భూములు అమ్మితే వచ్చిన పైసలు కదా అవి. తెలంగాణలో ఉన్న వాల్యుబుల్ భూమి, తెలంగాణ భూములు ఎవరి అవి? ప్రభుత్వ భూములు అంటే ప్రజల సొమ్ము. గిందుకు భూములు అమ్మను. ఒక ప్రభుత్వ వైద్యాలయాలు కట్టడానికి భూమిని అమ్మండి, ప్రభుత్వ విద్యాలయాలు కట్టడానికి భూములు అమ్మండి, ప్రభుత్వం స్టేడియంలు కడదామంటే భూములు అమ్మండి, విజ్ఞానం పంచడానికి లైబ్రరీలు కడదామంటే భూములు అమ్మనండి, వ్యవసాయ యూనివర్సిటీల కోసం భూములు అమ్మమనండి. మా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ ఇటువంటి మొత్తం ఇదైపోతున్నాయి, వాటి మెయింటెనెన్స్ గురించి అమ్మండి. భూములు, తెలంగాణ భూములు దేనికి అమ్మాలి? ప్రజా సంక్షేమము, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అమ్మాలి. ఈ రేస్ కోర్సులు చేయడానికి భూములు అమ్ముతారా అండి? అందుక తెలంగాణ తెచ్చుకుంది. మేమంతా ఈపులు బలగొట్టుకొని ఉద్యమాలు చేసింది. లాయర్లు చేసిరు, డాక్టర్లు చేసిరు, యాక్టర్లు చేసిరు, మొత్తం అనేక మంది ఇలా కళాకారులు. ఎంతమంది ఉద్యమిస్తే ఎంతమంది ఆత్మత్యాగాలు, ఎంతమంది బిడ్డలు తెలంగాణ గురించి ఆత్మత్యాగాలు చేస్తే ఆ త్యాగాల ఫలితాన్ని నువ్వు శవాల మీద పేలాలు ఎరకదిన్నట్టు ప్రభుత్వంలోకి రాగానే
కుటుంబ సభ్యులకు పప్పు బెల్లాల్లాగా పదవులు పంచితే పంచినావు. ఆ పదవుల ద్వారా ఇవాళ ఆస్తులు కూడా కూడబెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఈ రేసుల దాంట్లో నిన్ను ఇరకమన్నోడేవాడు, ఇవాళ ఏడవమన్నోడేవాడు. మొన్ననే అంటివి నాకేం భయం లేదు, ఏం పీక్కుంటావో పీక్కో. అసలు ఇది కేసే కాదు. లొట్టపీస్ కేసు అన్నావు, అయిపోయింది కదా. లొట్టపీస్ కేసు అనే హైకోర్టులో తీర్పు వచ్చింది. సో ఇన్వెస్టిగేషన్ గాడ డ్రామాలు ఏందండి? చట్టంలో ఉన్నది, లాయర్ను పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవాలి? కేసు వాదించడానికి కోర్టులో పెట్టుకోవచ్చు, లేదా అక్కడ ఇల్లీగల్గా డిటెన్షన్లో ఏమన్నా థర్డ్ డిగ్రీ చేయకుండా నిన్ను థర్డ్ డిగ్రీ చేస్తుర్రా? వెనకట ఇన్నాం మనం, పోలీసులు హై హ్యాండెడ్నెస్ ఉండేది, థర్డ్ డిగ్రీ ఉండేది, లాగుల తొండలు ఇడిచేది, లేకపోతే ఉల్టా ఏలాడ కట్టేది, ఇవన్నీ ఏమో విన్నాం. అవి ఇప్పుడు ఉంటాయా ఈ కాలంలో? ఇంత సోషల్ మీడియా, అందులో మీరు ట్రైనింగ్ ఇచ్చిన పోలీసేగా ఇప్పుడు ఉన్నది. కొత్తగా నిన్ననే రిక్రూట్ చేసినటువంటి ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చినటువంటి పోలీసా? మీ 10 ఏళ్ల హయాంలో ఉన్న నెంబర్ 1 అంటివి, లండన్ పోలీస్ అంటివి. మరి అంత మంచి పోలీస్ దగ్గరకు నీకు భయం ఎందుకయ్యా బాబు? నాకు అర్థం కాదు. నువ్వు ఆదర్శం ఉండాలి ప్రజలకి. ఇన్వెస్టిగేషన్ ఇదిగో నేను సక్సెస్ అయి వస్తా, నేను చేయలేదు, నిజం నిర్భయంగా ఉంటారు. కానీ ఇట్లా భయపడుకుంటా దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు కోట్ల చుట్టూరుకుడు, బయట మీడియాని పెట్టేమో నేను జైలుకి వెళ్ళి యోగా చేసుకుంటా, నన్ను ఏం బిక్కుంటావు బిక్కు అంటివి. మళ్ళీ ఆ కోర్టులనేమో అఫిడవిట్, ఓత్ స్టేట్మెంట్. అఫిడవిట్ అంటే ఏందండి? గొప్పగా ఒక ఒట్టు తిని రాసేటటువంటి డాక్యుమెంటు. ఆ అఫిడవిట్లనేమో నేను చేయలేదు, అధికారులే చేసిరంటివి. ఈడనేమో అధికారుల తప్పు లేదు, ఎస్ నేనే ఇచ్చిన, నేను రాజుని, ఇయ్యమన్నా ఇచ్చేసారు బంగారు నాణాల లెక్క అన్నట్టు వెనకటి లెక్క మాట్లాడుతుంది. ఇట్లా మిక్స్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు సార్, అంటే మీడియా ముంగట్నే వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉంటుంది కదా, వీటిని కూడా ఎవిడెన్స్ కింద తీసుకుంటారు కదా. అసలు ఆ తీసుకోవడం వేరు. ప్రజాకోట్లనైతే దోషిగా నువ్వు నిరూపింపబడుతున్నావు. ఇప్పుడు అల్టిమేట్గా ఒక పొలిటీషియన్కి అల్టిమేట్ ప్రజలు. ప్రజాకోర్టులో నువ్వే ఒప్పుకున్నావు అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్. అవి అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్కి మళ్ళీ కోర్టుకు పోయి 4 గోడల మధ్య ఎవరు చూస్తలేరని అఫిడవిట్లేమో నాదేం లేదని చెప్పి పడుతుంది. ప్రజల్ని ఎన్ని రోజులు వీళ్ళు మోసం వస్తాను? నువ్వు ఎడ్యుకేటెడ్ మినిస్టర్వి కదా, నాకు చదువు బాగా చదువుకున్నావు కదా, మరి నువ్వు కనీసం నువ్వైనా ఇటువంటి చట్టాల పట్ల అవగాహన ఉండాలి కదా. మీకు అంటే టెక్నికల్గా మాట్లాడాలంటే హెచ్ఎండిఏ ఏంటండి? ఇండిపెండెంట్ బాడీ. హెచ్ఎండిఏ చైర్మన్ ఎవరండి? కేసీఆర్ గారు. వైస్ చైర్మన్ ఎవరండి? ఆనాడు ఎంఏయుడి మినిస్టర్ కేటీఆర్ గారు. మరి వీళ్ళిద్దరూ బోర్డు మీటింగ్ పెట్టకుండా అక్కడ ఎటువంటి ఇది లేకుండా అప్పనంగా ఇచ్చేసేసి సరే తర్వాత రాటిఫికేషన్ చేసుకుందామని నువ్వు అనుకోవచ్చు. ఎట్లా అనుకుంటావు? అప్పటికే ఈసీ ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ అయిపోయిందిగా అడ్మినిస్ట్రేషన్ అంతా. మరి ఆ టైంలో నిర్ణయాలే తీసుకోవద్దు. నిర్ణయాలు తీసుకున్న కంటిన్యూస్ సంక్షేమం ఏదైనా ప్రజలది ఉందంటే తీసుకో. సో కంటిన్యూస్ ఏదైనా ఇమీడియట్ నేచురల్ కలామిటీస్ వచ్చింది, అభివృద్ధి గురించి ఒక అలవాటు కట్టాల్సి వచ్చింది అంటే తీసుకో. కానీ రేసులు ఏందంటే ఇయ్యాల కాకపోతే రేపు ఆడతావు. ఎన్నికలు అయిపోయినాక ఆడనుంటివి, ఎన్నికలు అయిపోయినాక నువ్వే గెలిస్తే ఆడనుంటివి. కానీ రేపు గెలుస్తావో లేదో అనే తెలియదు, సోయి లేదు నీకు ఆ రోజు. కనీసం రేపు ప్రజలు ఏ రకంగా ఉన్నారు, రేపు గెలుస్తామా లేదా, మరి తప్పు చేస్తే రేపు రాటిఫై చేయకపోతే ఎట్లా అని ఆలోచన చేయాలి కదా. నువ్వు అధికారులను ఏం దబాయించినావు? పాపం వాళ్ళు డిఫాక్టో సీఎం కాబట్టి ఆ రోజు అధికారులు కూడా భయపడి టకటక చేసి ఇలా కురుస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒకవేళ హెచ్ఎండిఏలో నువ్వు అసలు ఎంఏయుడి మినిస్టర్వి అంటే ప్రభుత్వానికి నేరుగా మినిస్టర్వి, నీ మంత్రిత్వ శాఖ డబ్బులు ఖర్చు పెట్టవచ్చు కదా. గవర్నమెంట్ డైరెక్ట్ స్పాన్సర్ చేయొచ్చు కదా. థర్డ్ పార్టీ మీరు ఫస్ట్ ఏమో ట్రైపార్టీ అగ్రిమెంట్ అన్నారు. ట్రైపార్టీ ఫార్ములా ఈరేస్ ఎఫ్ఈఓ అనుకుందాం. తర్వాత హెచ్ఎండిఏ అని ఒక పార్టీ చేసినాం. తర్వాత గవర్నమెంట్ ఉన్నది అనుకుందాం. మరి నీకు గ్రీన్కో కంపెనీ నీకు చేతులు ఎత్తేసినప్పుడు నువ్వు ఇమీడియట్గా ప్రభుత్వం కదా, ప్రభుత్వం అంటే ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెట్టాలి కదా. నువ్వు అప్పనంగా ఇమీడియట్గా ఇచ్చేసి ఇప్పుడు లబో దిబోమని కోట్ల చుట్టూ తిరిగితే ఎట్లా? ఆయననే జర జాగ్రత్త తీసుకుంటే ఇన్ని పరిశ్రమలు ఉండేటివే కావు కదా. ఇయ్యాల చట్టాలలో ఏమైనా లొసుకులు ఉంటాయా, టెక్నికల్ ఫ్లాస్ ఉంటాయా అని చెప్పి ఈరోజు మళ్ళీ వెతుకుతున్నాను. ఆ రోజు ఏం ఆలోచించలే, నేను మళ్ళీ వస్తా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు మాదే రాజ్యం, మేము రాజులం, మీరు ఇది అని చెప్పి ప్రజాధనాన్ని. ఈరోజు ప్రజల కన్సర్న్ ఏంటంటే నువ్వు రేసులు ఆడుకో, మీ నాయన సంపాదించిన ఏమన్నా ఉంటే లేకపోతే నువ్వు సంపాదించిన ఏమన్నా ఉంటే నువ్వు ఇష్టమైన రేసులు ఆడుకో. ఈ దేశం కాదు, లండన్ పోయి రేబన్ గ్లాసులు పెట్టుకో, షూస్ వేసుకో, నువ్వు ఇంకేమన్నా వేసుకో, సూట్ బూట్ వేసుకో, నువ్వు ఎక్కడైనా పోయి ఎంజాయ్ చేయి, ఏ దేశమైనా నీ పైసలతో. ఇప్పుడు నువ్వు తిరుగుతున్న ప్రతి రూపాయి, విదేశాలకు తిరుగుతున్న రూపాయి ప్రజలు ఇచ్చే సొమ్ము, మంత్రిగా ఎమ్మెల్యేగా జీతాలు ప్రజలు ఇచ్చే సొమ్ము, నీ ఇలా బట్టా పొట్ట అన్నీ నువ్వు ప్రజలు ఇస్తుంటే ట్యాక్సులు కట్టాలి. ఏం కష్టపడి సబ్బులు ఉప్పులు కొంటే నీకు ట్యాక్సులు వస్తే, అది తెలంగాణ భూముల మీద ప్రజాధనం ఉంటే
ఆ రూపాయిని నువ్వు ఇమీడియట్గా అట్లా ఎట్లా ఖర్చు పెడతావు చెప్పు. హెచ్ఎండిఏ డబ్బులు మరి ఇప్పుడు అందులో మినిట్స్ ఏంటి, ప్రభుత్వం కూడా వైఫల్యాలు చూడండి. అందులో మినిట్స్ రాసిరా లేదా, అందులో చైర్మన్ మరి కేసీఆర్ గారు, ఆయనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ఆయన కాన్సెంట్ తీసుకున్నారా, అచ్చా ఒకవేళ అది సైలెంట్ ఉంటుంది అసలు. సాక్షి కింద ఒకవేళ పిలవాల్సి వస్తే పిలవాలే కదా. ఇది ఆ చర్చ ఆ కోణం రావట్లేదు, నేను చెప్తా ఉన్నా ఈరోజు. ఓకే, హెచ్ఎండిఏకి చైర్మన్ వారు. ఓకే, సో వారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ఆయన బయటికి కూడా వచ్చి చెప్తలేడు కదా. మేము ఆయనను కూడా ఎందుకు బయటకు వచ్చి చెప్పాలంటున్నావు, నువ్వు ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నావు, సౌకర్యాలు మంత్రికి వచ్చేటటువంటి సౌకర్యాలు అపోజిషన్ లీడర్కి వస్తాయి. అక్కడ గజ్వేల్ ప్రజలు అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఇది ఇక్కడ ప్రజలు ఒక ఉద్యమ నాయకుడు, అంత పెద్ద నాయకుడు సైలెంట్గా ఉంటే పాపం ఆయన వస్తే బాగుండని కోరుకుంటున్నారు. నువ్వు ప్రజల మనిషివి, ఓన్లీ మీకు నాయన కావచ్చు కానీ ప్రజలకైతే ఆయన ఎదురు చూస్తారు కదా. కానీ ఈ పర్టికులర్ కేసులో ఆర్ పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా వెనుకుండి నడిపిస్తుంది కేసీఆరే. సో కేసీఆర్ గైడెన్స్లోనే ఇదంతా జరుగుతుంది అని అనుకోవట్లేదా సార్? నేను అదే అంటున్నా, ఎన్కిచ్చి వీళ్ళని తోలుబొమ్మలాట ఆడుతున్నారా లేకపోతే ఆయన ముందొచ్చి చేస్తాడా, ఇదంతా ప్రజలకు అనవసరం. ప్రజాధనముతో నువ్వు జీతాలు, మీ జీతభత్యాలు కానీ సౌకర్యాలు కానీ పొందుతున్నప్పుడు ప్రజలకు అవసరం ఉంటే ప్రజల్లోకి నేరుగా రా, ఫైట్ చేయి. నువ్వు ఇవాళ 2 ఏళ్ళ నుంచి అసలు ఎక్కడున్నో కనిపిస్తలేవు. సో నేనేమంటున్నా అంటే, సరే ఆయన వస్తాడా రాడా అనవసరం, నువ్వు కనీసం అది లేకపోతే ఎందుకయ్యా జీతాలు గీతాలు అన్ని సరెండర్ చేసి అపోజిషన్ లీడరు హోదా ఎవరికన్నా ఇచ్చేసి. అయితే ఇక్కడ మీ పొలిటికల్ డ్రామాతో ప్రజలకు ఏం సంబంధం? ప్రజాధనము లూటీ అయిందా లేదా, ప్రజాధనం నువ్వు థర్డ్ పార్టీ ప్రైవేట్కి ఇచ్చినావు, ఓ గవర్నమెంట్ కంపెనీ, అది ఎఫ్ఈఓ ప్రైవేటే కదా. ఈ మధ్యన బాగా అలవాటైంది లండన్ బేస్డ్ కంపెనీలకు ఇవ్వడం. ఆ లండన్లో ఆ పైసలు ఎఫ్ఈఓకి లండన్లో చేరిన తర్వాత ఆ డబ్బులు అక్కడి నుంచి ఎక్కడ పోయినా ఇన్వెస్టిగేషన్లో చేరుతుంది. ఇవాళ రేపు ఆర్థిక నేరగాళ్ళందరికీ స్వర్గము ఇవాళ లండనే అయింది కదా. సో నువ్వు కూడా అప్పుడప్పుడు లండన్ పోయేస్తుంటావు, ఏమైందో రేపు ఎంక్వైరీలో తేలుతుంది. నువ్వు లండన్ తిరిగినవి కానీ ఇవి కానీ అన్ని బయట పెడతారేమో. నిజంగా కూడా దీన్ని చాలా మూలాలు లండన్ నుంచి ఇటు దాకా మనీ లాండరింగ్ కానీ ఫెమా కానీ వస్తుంది కాబట్టి ఈడీ ఎట్లాగో ఫెమా ఇవన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇన్వెస్టిగేషను. దీంతో పాటు సిబిఐ కాన్సెంట్ ఇస్తే బాగుండు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ఏసీబీ ఇంటర్పోల్కి ఇచ్చి తీసుకురాగలుగుతారా ఈయన లండన్ వెళ్ళిపోతే? మరి ఈయన పాస్పోర్ట్ సీజ్ చేసిరా లేదా, ఉట్టి నోటీసులు ఇచ్చి ఆట ఆడుకోవడం ఏంటండి? ఈయన ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కదా. ఇప్పుడు కేసులలో అరెస్ట్ ఎందుకు చేస్తారు తెలుసా? ఇప్పుడు మీరో నేనో సామాన్య ప్రజలు అయితే ఇమీడియట్ అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారండి? ఈ కేసులో ఉన్న ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేస్తారేమో అని చేస్తారు. సామాన్యులం మనం చేయగలుగుతామా? మరి ఇంత పెద్ద ఆయన ట్యాంపర్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నాయనేమో నోటీసులు ఇచ్చి నువ్వు రేపురా ఎల్లుండిరా. ఇది ప్రభుత్వం ఆడుతున్న నాటకం, రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న ఈ జగన్నాటకం. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ డబ్ల్యూడబ్ల్యూ గేమ్ ఇది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్ అరెస్ట్ చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. తర్వాత ఆయన లాయర్ అంటున్నాడు, లాయర్కి అంత దూరం కూర్చుంటారు. లాయర్లు నిందితుడికి స్క్రిప్ట్ రాసిస్తాడా ఇన్వెస్టిగేషన్లో? వాళ్ళు ఇష్టమున్న ప్రశ్నలు అడుగుతారు, ఈయన ఇష్టమున్న జవాబు చెప్తాడు. ఈయన మీద ఏదైనా చట్టపరంగా కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ దాటి అక్కడ పోలీస్ హైహ్యాండెడ్నెస్ ఉంటే పోలీసు వాళ్ళ సెక్యూరిటీ దూరంకి వెళ్ళి చూస్తారు వాళ్ళు. నువ్వైతే అంధ విద్యార్థి కాదుగా, పరీక్ష రాసేటప్పుడు అంధ విద్యార్థులు పక్కకు ఒకరిని కూర్చోబెట్టుకొని పర్మిషన్ తీసుకుంటారు. అప్పుడు ఏం చేయాలి? అంధ విద్యార్థికి పక్కకు కూర్చొని రాయడానికి వచ్చిన ఆయన ఆ ప్రశ్నపత్రం తీసుకొని చదువుతాడు. ఈ ప్రశ్నకు ఏంటి సమాధానం అని అడిగితే మళ్ళీ సమాధానం ఈయన చెప్తేనే చెప్పిందే రాస్తాడు. మేము లాయర్లను కూడా నిందితుడు చెప్పింది తీసుకుంటాం, దాంట్లో నుండి లాలో నిజంగా అన్యాయం జరిగితే వాదిస్తాం. కానీ లాయర్లను కూడా ఈయన దోషిగా, లాయర్లు ఏదో నిందితుడిని కాపాడడానికి పోతాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉంది, 303 కావచ్చు, ఇంకోటి కావచ్చు, లాయర్ని ఎంగేజ్ చేయడానికి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు 22(1) అయినా 22(21) అయినా ఇవన్నీ ఆర్టికల్స్, ఇవన్నీ మేము కోర్టులో మాట్లాడతాం. సో ఇక్కడ మనం పొలిటికల్ సినారియోలో ప్రజా కోర్టులో మనం ఎంతవరకు పరిమితం అంటే, లాయర్ని నువ్వు ఎస్కార్ట్ చేసుకో, నువ్వు ఎవ్వరు వద్దంటలేరు. లాయర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకో. ఇగోనాయా నాకు ఊకే నోటీస్ ఇస్తున్నారు, ఇగో ఇది మన కోర్టు పోతే ఇదైంది, ఇప్పుడు ఏసీబీ వాళ్ళు పిలిచిరు, నేను ఏం మాట్లాడాలి, ఏం చేయాలి అనేది నువ్వు వాళ్ళతో చర్చించుకో. అంతవరకు నీకు అవకాశం ఉంది. లేదా లాయర్ని ఎంబడి తీసుకెళ్ళు, అక్కడ కూర్చోబెట్టు, ఇద్దరిని ఒక్క దగ్గర కూర్చోబెట్టి అయితే చెయ్యరు కదా. నీకు ఈవెన్ నిందితుడిని కూడా కోర్టులో బోన్లో నిలబెట్టినప్పుడు డిఫెన్స్ లాయర్ని పక్కకు ఉండనియరు. ప్రాసిక్యూషన్ ఎప్పుడైతే క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుందో ట్యూటింగ్ కూడా చేయొద్దు. అంటే గెస్చర్స్ ఇట్లా కళ్ళతోని ఇట్లా దీంతో ఇట్లా చెప్పు అనేది కూడా చెయ్యొద్దు. మరి నీకు లాయర్ ఏం అవసరం? ఇది ఇన్వెస్టిగేషన్ కదా, నిజంగా నువ్వు చేసినవా లేదా అని. దీంట్లో ఏంటంటే ఇంకా ఇమీడియట్గా మీడియా ముందు నువ్వు అడ్మిట్ అయిన ఫ్యాక్ట్సే అవి. నువ్వు మీడియాలో ఏం చెప్పినావు గదే చెప్పేయి. లేకపోతే నువ్వు మీడియాలో ఏం చెప్పినావో, ఎస్ నేనే చెప్పినా, అధికారుల తప్పు లేదు, నేనే ఇచ్చేయమన్నా, ఇది బ్రాండ్ ఇమేజ్ గురించి ఇవ్వమన్నా,
మళ్ళీ ఆ కంపెనీ వెళ్ళిపోతే ఇంకో స్పాన్సరర్ని రేపు ఇంకెవరినన్నా వాడదాం అనే భాష కూడా ఇంకెవరినన్నా వాడదాం. ఇటువంటి అహంకారం ఎక్కడ పోయింది ఇక్కడ? ఈరోజు ఎందుకు భయపడుతున్నావు? ఇంత భయమా అసలు కోర్టులు చట్టాలంటే? ఏముందండి, ఏసీబీకి పోయి ఇంత వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబు ఇచ్చేదానికి తర్వాత అరెస్ట్ చేస్తే బెయిల్ ఉండనే ఉన్నాం కదా. నా సొంత వాళ్ళకి ఇచ్చినా మేము వాదిస్తూనే ఉంటాం కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. మమ్మల్ని అప్రోచ్ అయితే మేము అందరం కూడా ఆయనకు వేస్తాం కదా. కాకపోతే ఆయనకు ఢిల్లీ లాయర్లు అవసరం, లక్షల రూపాయలు తీసుకుంటే వాళ్ళు అయితేనే వాళ్ళకి ఇది, అది కూడా పార్టీ ధనం. పార్టీకి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయండి ఇటువంటి అవినీతి సొమ్ము వచ్చింది, దాన్ని వీళ్ళ పర్సనల్కి వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏసీబీ అయితే చాలా ప్లేసెస్లో రైడ్స్ జరుగుతున్నాయి సార్, రైట్స్ సైమల్టేనియస్లీ జరుగుతున్న పరిస్థితి ఉంది కదా. సో నెక్స్ట్ ఏం జరగచ్చు? ఏసీబీ 9వ తారీఖు రమ్మని చెప్పింది, 16వ తారీఖేమో ఈడీ రమ్మని చెప్పింది. ఏసీబీ అరెస్ట్ చేస్తుందా, ఈడీ అరెస్ట్ చేస్తుందా? ఇది అతిపెద్ద చర్చ అయిపోయింది. ఇప్పుడు అసలు అరెస్ట్ చేస్తుందా లేదా? అయితే నేను అనుకుంటా, సరే పొలిటికల్గా రేవంత్ రెడ్డి కొద్దిగా భయపడతా ఉన్నట్టుండు, ఇది కక్ష సాధింపు చర్య అనుకుంటారేమో, లేకపోతే ఆయనకు రాహుల్ గాంధీకి ఆల్రెడీ కేటీఆర్ ముడుపులు చెల్లించినాడేమో ఢిల్లీలో, ఇటువంటి ఊహాగానాలు ప్రజలు మాట్లాడుకుంటున్నారు చిట్ చాట్లో. సో ఈయన ఎప్పుడో ఢిల్లీలో మేనేజ్ చేసుకున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేయలేడను అందుకు ఆపుతున్నాడా, ఏదో నేను ప్రజల ముందు కొట్లాడుతున్నట్టు చేయాలి, గిచ్చినట్టు చేయాలి, నువ్వు ఏడ్చినట్టు చేయాలి, మన ఇద్దరం ఇది అందుకే డబ్ల్యూడబ్ల్యూ గేమ్ అంటున్నా, ఈ రకమైన ఆట కొనసాగుతుందేమో, అందుకే వీళ్ళు తాత్సారం చేస్తున్నారేమో. ఎవిడెన్స్ కూడా సరిగా కలెక్ట్ చేయట్లేదు. కోర్టు కూడా ప్రశ్నించింది, ఏది మొన్న క్వాష్ పిటిషన్లో కోర్టు ఏమని ప్రశ్నించింది అక్కడ ప్రభుత్వాన్ని అంటే, మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఈరోజు ఇంకా ఎంతవరకు వచ్చింది, ఈ కేసు వేసిన తర్వాత డెవలప్మెంట్స్ ఏంటి అని అడిగింది. నో డెవలప్మెంట్స్, మేము ఓన్లీ కంప్లైనెంట్నే స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం దానకిషోర్ గారిని, మిగతావి ఏవి చేయలేదు అని చెప్పింది. మిమ్మల్ని చేయంగా ఎవడాపిండయ్యా, మేమేం ఆపలే కదా, ఓన్లీ అరెస్ట్ చేయొద్దన్నాం, ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగమన్నాం కదా, మరి మీరు ఎందుకు వాట్ ప్రివెంటెడ్ యూ టు నాట్ టు కంటిన్యూ అని చెప్పి అడిగింది కోర్టు.